ఉగాది వస్తుంది కదా, మీ ఇంట్లో మీరు ఏం చేసుకుంటారు? మైదిలో నువ్వు చెప్పు. మేము భక్షాలు, లడ్డులు, సామల పాయసం చేసుకుంటాం అక్క. నువ్వేం చేసుకుంటావు మరి? ధను నువ్వు? లడ్డూలు, భక్షప్పాలు, పప్పుచారు, అన్నం. సమ్ము నువ్వు? మేము పప్పు చారు, లడ్డూలు అన్ని చేసుకుంటాం. నిహారిక మీరు? మరి అన్ని చేసుకుంటాం. అగో నిహారిక, మీరు అన్ని అప్పాలు చేసిర్రా? అవునక్క, మేము అన్ని చేసుకుని కావాలంటే ఎప్పుడు తీసుకొస్తా. అవునక్క, మనం ఉగాదికి ఏం పార్టీ చేసుకుందాము? పోయినసారి మనం అనితక్క దగ్గర బిర్యానీ అండిపించుకున్నాం కదా. అవునక్క, ఈసారి ఏం అండిపిద్దాం? ఈసారి ఏం చెప్పిద్దాం మరి? నాకేం తెలుసు, అక్క ఏం చెప్తా తిందాం. అక్క అనితక్కతో ఏం చెప్పిద్దాం? ఐడియా వచ్చింది, పానీపూరి వేపించుకొని తిందామా? అందరికి ఓకేనా? తొందర వారి మళ్ళీ లేట్ అయితే అక్కు ఉండదు. స్నానం చేయమంటే ఎటైతే తిరిగేస్తా నడువు స్నానం చేసా. ఎందుకు? ఎండాకాలం వేడి నీళ్ళేంటి, చల్ల నీళ్ళు చేయితా. నువ్వు స్నానం చేయి, ఫస్ట్ చేయి. అనితక్క, ఓ అనితక్క ఉన్నావా? మిల్కీ చెప్పురా. అక్క గీడున్నావా? మిల్కీ అందరు ఇట్లా వచ్చిర్రు కట్ట కట్టుకొని, ఏమైంది? ఏం లేదు అక్క, ఎల్లుండి ఉగాది కదా. అక్క అందరూ ప్లాన్ వేసుకోవాలి వచ్చిర్రు. అగో చిన్నమ్మ ఏం మాట్లాడుతుండ అక్క? ముందైతే ఆ విషయం పక్క పెట్టరు కానీ మీరు ఎందుకు వచ్చారు చెప్పుర్రి. పోయినసారి వెజ్ బిర్యానీ చేసినావు కదా అక్క, ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నావు? పోయినసారి వెజ్ బిర్యానీ చేసినాం కానీ ఈసారి ఏం చేద్దామంటారు మీరే చెప్పండి. ఇదేదో మంచిగా ఉంది కదా. మేము అందరం ఒకటి అనుకుంటున్నాం అక్క. అదేందో చెప్పండి. ఏం లేదక్క, పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. సరే మీరు అన్నదే చేద్దాం. దా ఇక నీకు తాన మధ్య మధ్య పోదాం. మనం పానీపూరి ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా, పానీపూరి వేసుకున్నాం. ఎవరైతే మంచి పెట్టినా. ఇప్పుడు ఎవరైతే ఎక్కువ పానీపూరి తింటారో, పానీపూరి ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే విన్నర్స్. ఇంకో మీరు ఉన్నారు కదా, వీళ్ళందరూ సాక్షులు. ఎవరు తొందర తింటారో వాళ్ళే విన్నర్స్. ఓకే అక్క, నేను గెలిస్తే విత్తావు. నువ్వు ఛాలెంజ్ లా గెలిచినావు అనుకో, నీకు 100 రూపీస్ ఫ్రీ ఎక్స్ట్రా పానీపూరి తినిపిస్తా, డైరీ మిల్క్ చాక్లెట్ ఇంక ఇప్పిస్తా. నీకు కావాలంటే టెడ్డీ వేర్ ఇంకా ఇస్తా. నువ్వు ఫస్ట్ గెలువు. నువ్వు ఇన్నియానం పెట్టిస్తున్నావు సరేగానక్క, నేను ఇన్నియానం తింటానా? నేను గెలవా నా అంతకు వేరే వాళ్ళని పెట్టక్క. అట్లా లేదమ్మా, ఛాలెంజ్ పక్క నువ్వే తినాలి. ఇప్పుడు నువ్వు పక్క ఇవన్నీ నువ్వు తినాలి, ఫస్ట్ రావాలి. నోటుకొస్తే మాట్లాడకి అంటే చందమామ నువ్వు పానీపూరి అంటున్నావు కదా, మరి పానీపూరి కుప్పితే ఎట్లా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సరే ఇప్పుడు మనం ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా, నువ్వు ఫస్ట్ తిను. నేను కదా, నువ్వు ఫస్ట్ తిను. అసలు ఫస్ట్ తినేం తినా, చిన్నోడు చిన్నోని కాబట్టి నువ్వు ఫస్ట్ తిను. నువ్వు పెద్దదాన్ని కాబట్టి నువ్వు ఫస్ట్ తిను. నువ్వు తర్వాత చిన్న తర్వాత నువ్వు కాబట్టి నువ్వు ఫస్ట్ తిను. నువ్వు పెద్దదాన్ని కాబట్టి నువ్వు తిను ఫస్ట్. మీరిద్దరు నన్ను తినమంట, మీరిద్దరు ఫస్ట్ తినండి. మీ ఇద్దరు పెద్ద నుంచి చిన్న లేదా ఏం లేదు, నువ్వు తిను ఫస్ట్. ఛాలెంజ్ తిను. నువ్వు తిను. ఛాలెంజ్ కాబట్టి నువ్వే తిను ఫస్ట్. రామ్ నువ్వే ఇప్పిస్తున్నావు.